జజాకల్లాహ్ ఖైర్ యా షేక్ నాబు మసూద్. నా ధార్మిక సహోదరులారా, ఈరోజు ప్రసంగించబోయే అంశం శీతాకాలపు ఆదేశాలు. షేక్ గారు ఇంతకు ముందు AIGC ప్లాట్ఫామ్ నుండి ఎన్నో ప్రసంగాలు చేసి ఉన్నారు, అల్హమ్దులిల్లా. ఇంకా నేను ఎలాంటి ఆలస్యం చేయకుండా శీతాకాలపు ఆదేశాలు అనే అంశంపై ప్రసంగించడానికి షేక్ అబ్దుల్ గఫూర్ హఫిదుల్లా గారిని ఆహ్వానిస్తున్నాను. ఫల్యతఫద్దల్ మష్కూరన్ వ మాజూరా వ జజాకల్లాహు ఖైరా. السلام عليكم ورحمة الله وبركاته. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا. أما بعد، فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. وقد قال الله تبارك وتعالى في القرآن المجيد والفرقان الحميد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. وقال تعالى: أعوذ بالله من الشيطان الرجيم، لإيلاف قريش إيلافهم رحلة الشتاء والصيف. وقال تعالى: يقلب الله الليل والنهار إن في ذلك لعبرة لأولي الأبصار. అల్లాహ్ శరణు వేడుకుంటూ ఉన్నాను. తొలగింపబడ్డ షైతాన్ కీడు నుండి రక్షణ పొందుటకు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. అన్ని రకముల ఆరాధనలు, పొగడ్తలు, గొప్పతనాలు సర్వలోకాల సృష్టికర్త, యజమాని, పాలకుడు, పోషకుడు, స్వామి, విశ్వ ప్రభు అయిన అల్లాహ్ తబారక వ తఆలాకే చెందుగాక. లక్షల కోట్ల దురూదులు కురియుగాక ప్రవక్తలందరిపై, ప్రత్యేకించి అంతిమ దైవ ప్రవక్త, ఆదర్శమూర్తి, హృదయాల విజేత అయిన జనాబే ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అల్లాహ్ యొక్క లెక్కలేనన్ని శుభాలు, కారుణ్యాలు వర్షించునుగాక. ప్రియులారా, అల్లాహ్ తబారక వ తఆలాకు కృతజ్ఞతలు తెలుపుకుందాము. మరొకసారి మన జీవితములో అల్లాహ్ తబారక వ తఆలా ఈ విధంగా కలిసే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాడు. ప్రియులారా, నేను మీ ముందు సూరతుల్ ఖురైష్ సూరా నంబర్ 106 ఆయత్ నంబర్ 1 మరియు 2ని పఠించడం జరిగింది. దానితో పాటు సూరతుల్ నూర్ సూరా నంబర్ 24 ఆయత్ నంబర్ 44ని కూడా పఠించడం జరిగింది. చూడండి, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ వంశానికైతే చెందుతారో ఆ వంశానిని ఖురైష్ అంటారు.
మక్కాకు చెందిన ఖురైష్ ప్రజలు ఇతర ప్రదేశాలకు ప్రయాణము చేసేవారు. అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు తెలియజేస్తూ ఉన్నారు, మక్కా ఖురైషులు చలికాలములో యమన్ ప్రదేశానికి వెళ్ళేవారు. ఎందుకంటే ఆ ప్రదేశం వేడిగా ఉండేది. అలాగే వేసవి కాలములో షామ్ అంటే సిరియాకు వెళ్ళేవారు. ఎందుకంటే అది శీతల ప్రదేశము కాబట్టి. ఇక్కడ అల్లాహ్ తబారక్ వ తఆలా కాలమును గురించి తెలియజేశాడు. చూడండి, పిల్లలను గనక అడిగితే వెదర్ సీజన్స్ ఏవైతే ఉంటాయో ఎన్ని అని అడిగినట్లయితే సాధారణంగా 4 అని అంటారు. ఎండాకాలము, చలికాలము, వర్షాకాలము, వసంతము అని. అయితే సలఫ్ పుస్తకాలను గనక మనము చదివినట్లయితే కాలాలనేవి 2 అని మనకు అర్థమవుతుంది. ఒకటి ఎండాకాలము, వేసవి, మరొకటి శీతాకాలము అంటే చలికాలము. ఇదే రాజహ్ ప్రియులారా. ఈ రెండింటిలోనే మరో 2 ఇమిడిపోతాయి. ఈ ఆయతులో అల్లాహ్ తబారక వ తఆలా ఏదైతే మనం చదివామో చలికాలము మరియు వేసవి కాలము రెండింటిని అల్లాహ్ తబారక వ తఆలా ఇందులో ప్రస్తావించాడు. మనందరికీ తెలుసు, అల్లాహ్ తబారక వ తఆలా సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త, ఖాలిక్. సృష్టిలో ప్రతి కాలాన్ని, వాతావరణాన్ని సృష్టించువాడు కూడా అల్లాహ్ తబారక వ తఆలా. అందుకే ఒక హదీసులో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటూ ఉన్నారు, స్వయంగా అల్లాహ్ తబారక వ తఆలా అంటూ ఉన్నాడు, కాలాన్ని దూషించకండి. సుబ్హానల్లాహ్. ఫలా యఖూలన్న అహదుకుం యా ఖైబత అద్దహ్రి ఫఇన్ని అనా అద్దహ్ర్ అని అల్లాహ్ తబారక వ తఆలా అంటూ ఉన్నారు. ఉకల్లిబు లైలహు వన్నహారహు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటూ ఉన్నారు, స్వయంగా అల్లాహ్ తబారక వ తఆలా అంటూ ఉన్నాడు, కాలాన్ని దూషించకండి, ఎందుకంటే నేనే కాలాన్ని అని అల్లాహ్ తబారక వ తఆలా తెలియజేశాడు. అలాగే రేయింబవళ్లను మార్చువాడను నేనే అని అల్లాహ్ తబారక వ తఆలా తెలియజేస్తున్నారు. ప్రియులారా, మనము చదివినటువంటి మరొక ఆయతు ఏదైతే ఉందో అందులో అల్లాహ్ తబారక వ తఆలా అంటూ ఉన్నారు, యుకల్లిబుల్లాహు లైల వన్నహార్ ఇన్న ఫీ ذلك లఇబ్రతన్ లిఉలిల్ అబ్సార్. అంటే అల్లాహ్ తబారక వ తఆలా రేయింబవళ్లను మారుస్తూ ఉంటాడు కళ్ళున్న వారికి. ఇందులో గొప్ప గుణపాఠము ఉంది అని అల్లాహ్ తబారక వ తఆలా తెలియజేస్తున్నారు. ప్రియులారా, రేయింబవళ్ల పరిభ్రమణంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. మనం చూసినట్లయితే కొంతకాలం పాటు రేయి అంటే రాత్రి చిన్నదిగా ఉంటే పగలు పెద్దదిగా ఉంటుంది. మరి కొంతకాలము రేయి అంటే రాత్రి పెద్దదిగా ఉంటే పగలు చిన్నదిగా ఉంటుంది. ఈ పెరుగుదల తరుగుదల ఏదైతే ఉందో వీటి వెనకాతల ఆ అల్లాహ్ తబారక వ తఆలా విశ్వ ప్రభు ప్రమేయమే ఉంది. అలాగే ఒక్కోసారి ఆయన పట్టపగలే కారు మేఘాలను ఆకాశంలో దట్టంగా ఆవరింపజేసి పగటి వెలుగును కూడా తగ్గిస్తూ ఉంటాడు. దానిని మనం గమనిస్తూ ఉంటాం. ప్రియులారా, రాత్రిని అల్లాహ్ తబారక వ తఆలా పగటిని పుట్టించిన వాడు, రాత్రిని పుట్టించిన వాడు కూడా అల్లాహయే. వేడిని సృష్టించిన వాడు కూడా అల్లాహయే. అలాగే చలిని పుట్టించిన వాడు కూడా ఆయనే అల్లాహ్. ఆయనే వర్షాన్ని కురిపించువాడు కూడా. ప్రియులారా, వేసవిలో మనం తేలికపాటి దుస్తులను ధరిస్తాం. అదే చలికాలము వచ్చింది అంటే లావుపాటి దుస్తులను ధరిస్తాము. అందుకే చెప్పేవారు చెప్పారు, శీతాకాలపు దినాలు ఏవైతే ఉన్నాయో అవి గౌరవమైన దినాలు అని అన్నారు. ఎందుకని? ఫ్యాషన్ పేరుతో రోజు రోజుకి అశ్లీలత పెరుగుతుంది, మనం చూస్తూ ఉన్నాం. అదే చలికాలము వచ్చినప్పుడు మనం చూసినట్లయితే ముస్లిమేతరులు సైతము తల నుండి పాదముల వరకు సమస్తాన్ని
దుస్తులతో కప్పి ఉంచుతారు. ప్రియులారా, కాలాల మార్పు చేర్పు ఇది అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క ఆజ్ఞతోనే జరుగుతుంది. మనం వింటుంటాము 5 రోజులు వర్షాలు కురుస్తాయి, 4 రోజులు ఎడతెగకుండా వర్షాలు కురుస్తాయి. ప్రియులారా, వర్షం కురిపించే జ్ఞానము కేవలం అల్లాహ్ తబారక్ వ తఆలా వద్దనే ఉంది అన్న విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. విన్నది ప్రతీది అలా జరుగుతుంది అని ఏమీ లేదు ప్రియులారా. అల్లాహ్కు తెలుసు వేడిని ఎక్కడ పంపాలి, చలిని ఎక్కడ పంపాలి అని. అల్లాహ్ తబారక్ వ తఆలా సంవత్సరపు 12 నెలలు చలిగా చేసినట్లయితే మనిషిపై క్లిష్టతరమైన పరిస్థితులు ఏర్పడతాయి. సంవత్సరపు 12 నెలలు వింటర్ ఉంటే మనం బట్టలు ఎక్కడ ఆరబెట్టుకుంటాం? సంవత్సరము 12 నెలలు కూడా వేడి ఉంటే ఇతర అనుగ్రహాలను ఎలా పొందగలము? అల్లాహ్ తబారక్ వ తఆలా రాత్రిని సృష్టించాడు, పగటిని సృష్టించాడు. అల్లాహ్ తఆలా వేడిని సృష్టించాడు. అల్లాహ్ తబారక్ వ తఆలా చలిని సృష్టించాడు. చాలా మంది నవంబర్ నెల వస్తే చలి వచ్చేస్తుంది, జనవరి దాకా ఉంటుంది, ఇది యాదృచ్ఛికం అని భావిస్తూ ఉంటారు. కానీ ఒక విశ్వాసి దీనిని ఆ విధంగా భావించాడు. ఎందుకంటే దైవ ప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తూ ఉన్నారు సహీ బుఖారీ యొక్క హదీసులో, హదీస్ నెంబర్ 3260 ఏమంటూ ఉన్నారు? ఇష్తకతిన్ నారు ఇలా రబ్బిహా ఫకాలత్ రబ్బి అకల బఅదీ బఅదా ఫఅదిన లహా بنفسين نفس في الشتاء ونفس في الصيف فأشد ما تجدون من الحر وأشد ما تجدون من الزمحرير అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. దీని అర్థం ఏమిటి ప్రియులారా? నరకము అల్లాహ్ తబారక్ వ తఆలాతో వేడుకుంటుంది, విన్నవించుకుంటుంది. ఏమని? అకలి బఅదీ బఅదా. అల్లాహు అక్బర్. ఓ నా ప్రభు, నా ఒక భాగాన్ని మరొక భాగము దహించి వేస్తుంది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అల్లాహ్కు మనము భయపడాలి ప్రియులారా, నరకానికి భయపడాలి. అల్లాహ్ తాలా నరకాన్ని ఎంత తీవ్రమైనదిగా చేశాడు అంటే, నరకము అల్లాహ్తో విన్నవించుకుంటుంది, ఓ అల్లాహ్, నా ఒక పక్క భాగము మరొక పక్క భాగాన్ని తినివేస్తుంది. అల్లాహ్ తబారక్ వ తఆలా దానికి 2 శ్వాసల అనుమతిని ప్రసాదించాడు. ఒకటి, అది శ్వాసను లోపలికి పీల్చుకుంటుంది, 2 శ్వాసను బయటకు వదులుతుంది. సుబ్హానల్లాహ్. దైవ ప్రవక్త వారు అంటూ ఉన్నారు, ఎప్పుడైతే నరకము శ్వాసను బయటకు వదులుతుందో మీరు తీవ్రమైన వేడిని, తీవ్రమైన ఎండాకాలాన్ని పొందుతారు. ఎప్పుడైతే నరకము శ్వాసను లోపలికి పీల్చుకుంటుందో మీరు తీవ్రమైన చలిని చూస్తారు అని దైవ ప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ప్రియులారా, వేడి మరియు చలి దీని సంబంధము నరకముతో కలిగి ఉన్నది అన్నది ప్రతి విశ్వాసి గుర్తుంచుకోవాలి. ఇమాం మాలిక్ రహిమహుల్లాహ్ అంటూ ఉన్నారు, అశ్శితాఉ నిస్ఫు సనత్ వస్సైఫు నిస్ఫుహా. ఇమాం మాలిక్ రహిమహుల్లాహ్ అంటూ ఉన్నారు, సంవత్సరపు 6 నెలలు వేసవి ఉంటే 6 నెలలు చలి ఉంటుంది అని ఎవరంటూ ఉన్నారు? ఇమాం మాలిక్ రహిమహుల్లాహ్ వారు అంటూ ఉన్నారు. మనలో చాలా మంది ఫలా పండుగలో వర్షం పడుతుంది, ఫలా పండగలలో చలి వస్తుంది, చలి వచ్చిందంటే వీళ్ళ పండుగ వచ్చేసినట్టే, ఇలా అని ఎవరైతే పలుకుతారో ఇలా అనడము చాలా తప్పు ప్రియుల. ఎందుకంటే దైవ ప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి నమాజు చేయించారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటూ ఉన్నారు, సహీ ముస్లిం యొక్క హదీస్ నెంబర్ 231లో, అస్బహ మినన్ నాసి షాకిరున్ వమిన్హుం కాఫిరున్ ఖాలు హాదిహి రహ్మతుల్లాహ్ వఖాల బఅదుహుం లఖద్ సదక
నౌఉ కదా వకదా. చూడండి, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటూ ఉన్నారు, కొంతమంది ఈ రోజు ఈ స్థితిలో సుబహ్ అంటే ఉదయాన్ని పొందారు. ఎలాంటి స్థితిలో? అల్లాహ్ తబారక్ వ తఆలాకు కృతజ్ఞత తెలిపే వారిగా కొందరు ఉదయం చేశారు, మరి కొందరు అవిశ్వాసపు స్థితిలో ఉదయము చేశారు అన్నారు. ఎందుకని? ఎవరైతే అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క కారుణ్యము చేత వర్షము కురిసింది అని అన్నారో వారు అల్లాహ్ తబారక్ వ తఆలాకు విశ్వాసము చూపించారు. వారు అల్లాహ్ యొక్క షాకిర్ అంటే కృతజ్ఞత తెలిపే దాసుడు. ఎవరైతే ఫలా కారణంగా, ఫలా నక్షత్రము కారణంగా, ఫలా కారణంగా వర్షము కురిసింది అని అన్నారో, అల్లాహు అక్బర్, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అలాంటి వారు అవిశ్వాసపు స్థితిలో ఉదయము చేశారు అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. వర్షాన్ని కురిపించిన వాడు అల్లాహ్ తబారక్ వ తఆలా అని అన్నవారు అల్లాహ్పై విశ్వాసము ప్రకటించారు మరియు నక్షత్రాలను తిరస్కరించారు. ఎవరైతే ఫలా నక్షత్రం వల్ల వర్షం కురిసింది అన్నారో వారు సత్యాన్ని తిరస్కరించారు అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. ప్రియులారా, ఈ విశ్వములో రేయింబవళ్ల రాకడ పోకడ ఏ నక్షత్రం వల్లనో పండగ వల్లనో కాదు, ఇది అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఆజ్ఞ కారణంగా జరుగుతుంది. సుబ్హానల్లాహ్. చూడండి, చలికాలం వచ్చిందంటే ఎక్కడ చూసినా ప్లాట్ఫామ్స్ పై, ఫుట్పాత్లపై రగ్గులు అమ్ముతూ ఉంటారు, స్వెటర్లు, టోపీలు, సాక్సులు సుబ్హానల్లాహ్ విక్రయిస్తూ కనబడతారు. ఈ శీతాకాలం వస్తుంది, ఇది అల్లాహ్ యొక్క ఎన్ని అనుగ్రహాలను తీసుకువస్తుంది. సుబ్హానల్లాహ్. కొన్నింటిని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రియులా, చలికాలములో అల్లాహ్ తబారక్ వ తఆలా వేడి వెచ్చటి దుస్తులను మనకు ప్రసాదించాడు. జాకెట్ వేసుకుంటూ ఉంటాము, జర్కిన్ వేసుకుంటూ ఉంటాము. ఇవి వేసుకొని వారు కూడా లోపల ఇన్నర్లు వేసుకుంటారు. ప్రియులారా, వెచ్చటి దుస్తులను అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మనకు ప్రసాదించాడు. దీని ద్వారా చలిని తట్టుకోవడానికి దీనికి గాను మనం అల్లాహ్కు కృతజ్ఞత తెలుపుకోవాలి. అదే విధంగా ప్రియులారా, చలిని తట్టుకోవడానికి అనేక దుస్తులు చర్మముతో తయారు చేయబడతాయి. ఈ జంతువులు కూడా మన కొరకు అనుగ్రహము. ప్రియులారా, ఈ వణకించే చలిలో కాస్త ఫుట్పాత్లపై జీవితాన్ని సాగించే వారిని కాస్త గుర్తు చేసుకోండి. ప్రియులారా, మనందరికీ చలి నుండి రక్షణగా, ఈ చలి నుండి, ఈ విపరీతమైన చలి నుండి రక్షణగా అల్లాహ్ తబారక్ వ తఆలా మనందరికీ ఇంటిని ప్రసాదించాడు. మనం మన ఇళ్లలో ఉంటూ ఉన్నాం. సుబ్హానల్లాహ్. ఈ ఇల్లు గనక లేకపోతే సుబ్హానల్లాహ్ మన పరిస్థితి ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించండి. ప్రియులారా, వేడి నీళ్లు, సుబ్హానల్లాహ్, ఇది కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క గొప్ప అనుగ్రహం. ప్రియులారా, ఏ మస్జిద్లలో, మద్రసాలలో హీటర్లు లేవో, గీజర్లు లేవో, మనలో ఎవరైతే ధనాన్ని కలిగి ఉన్నారో, ఎవరికైతే అల్లాహ్ తబారక్ వ తఆలా మనలో సంపదను ప్రసాదించాడు, గీజర్ ద్వారా మస్జిద్ కు వచ్చే ముసల్లీల కోసం వేడి నీటి ఏర్పాటు మనము చేసే ప్రయత్నము చెయ్యాలి. అలాగే మద్రసాలలో చదివే పిల్లలకు ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. కుదిరితే వారికి సహాయము చేసే ప్రయత్నం మనలో ప్రతి ఒక్కరము చేసే ప్రయత్నం చెయ్యాలి. అలాగే ప్రియులారా, మన ఇళ్లల్లో గీజర్ ఉంటుంది, హీటర్లు ఉన్నాయి. అల్హమ్దులిల్లాహ్. 20 సంవత్సరాల క్రితం మనం ఒక్కసారి చూసినట్లయితే నీరు వేడి చెయ్యాలి అంటే ఎంత ఇబ్బంది ప్రియులారా. ఇప్పుడు స్విచ్ వేయండి, 2 నిమిషాలలో వేడి నీళ్లు సిద్ధం. ప్రియులారా, గీజర్, హీటర్ మన దగ్గర సుబ్హానల్లాహ్ ఉన్నాయా? దీనికి మనం అల్లాహ్కు కృతజ్ఞత తెలపాలి. కృతజ్ఞత తెలపడం అంటే ఎలాగా? ప్రియులారా, తెల్లవారు లేవండి, తెల్లవారు జామున లేవండి, సుబ్హానల్లాహ్, వుజూ చేయండి, తహజ్జుద్ నమాజ్ చేయండి,
ఫజర్ నమాజ్ కొరకు మస్జిద్ కు వెళ్ళండి. అలా చెయ్యకుంటే మనం అనుగ్రహాలపై అల్లాహ్కు కృతజ్ఞత తెలుపుతున్నట్టు గుర్తుంచుకోండి. కొందరు చలికాలంలో నీళ్లు చల్లగా ఉంటాయి అని సరిగా వజూ చెయ్యరు. గుర్తుంచుకోండి ప్రియులా, దైవ ప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సహాబీని చూశారు, ఒక సహచరుణ్ణి చూశారు. ఆయన కాలి యొక్క మడమ తడవలేదు. ఎంత భాగమైతే తడవలేదో అది నరకానికి వెళుతుంది అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి ప్రియులారా, చలిగా ఉంది అని అవయవాలు కడగకుండా వదలకూడదు. సరి అయిన విధంగా శుభ్రంగా వుజూ చెయ్యాలి. సుబ్హానల్లాహ్, ఎంత గొప్ప శుభవార్తను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఒక్కసారి చూడండి ప్రియులారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటూ ఉన్నారు, అలా అదుల్లుకుం అలా మా యమ్హుల్లాహు బిహిల్ ఖతాయా వ యర్ఫఉ బిహిద్ దరజాత్. قالوا بلى يا رسول الله. قال إسباغ الوضوء على المكاره وكسرة الخطى إلى المساجد وانتظار الصلاة بعد الصلاة. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటూ ఉన్నారు, ఏమి నేను మీకు తెలుపనా? దేనిని గురించి? మీ యొక్క పాపాలను అల్లాహ్ తబారక్ వ తఆలా మన్నించే విషయాన్ని మీకు తెలుపనా? మరియు మీ యొక్క దరజాత్లను, మీ యొక్క స్థానాలను ఇహలోకములోను పరలోకములోను అల్లాహ్ తాలా మీ స్థానాలను ఉన్నతం చేసే అమలు మీకు చెప్పనా అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటూ ఉన్నారు. సహాబా అంటూ ఉన్నారు, సుబ్హానల్లాహ్ సుబ్హానల్లాహ్. సహాబా రదియల్లాహు అన్హుం అంటూ ఉన్నారు, కాలు బలా యా రసూలల్లాహ్, తప్పక తెలియజేయండి ప్రవక్త, ఇస్బాగుల్ వుదుఇ అలల్ మకారి. సుబ్హానల్లాహ్, దైవ ప్రవక్త వారు ఏమంటూ ఉన్నారు, క్లిష్టమైన స్థితిలో, అంటే మీకు చెయ్యాలి అని అనిపించదు, అలాంటి స్థితిలో చక్కగా వుజూ చేయడం. అంటే చలికాలంలో చూడండి, చలికాలంలో సుబ్హానల్లాహ్ తీవ్రమైన చలిలో మన వెచ్చటి దుప్పటిని వదలటం మనం ఇష్టపడం. అలాంటిది దుప్పటిని వదిలి, భార్య సాంగత్యాన్ని వదిలి సుబ్హానల్లాహ్ అల్లాహ్ ముందు నిలబడటానికి చల్లటి నీటిలో ఎవరైతే వుజూ చేస్తారు, ఇస్బాగుల్ వుదుఇ అలస్ సబరాత్ అని కూడా మరొక హదీసులో వచ్చింది, చక్కగా వుజూ చేస్తారు, అల్లాహ్ తాలా మన పాపాలను కడిగి వేస్తాడు. ప్రియులారా, సుబ్హానల్లాహ్, మన పాపాలు కడగబడాలి, మన యొక్క స్థానాలు అల్లాహ్ దృష్టిలో అల్లాహ్ వద్ద ఉన్నతం అవ్వాలి అంటే మనం ఏం చెయ్యాలి? చక్కగా వుజూ చెయ్యాలి. అలాగే మరొక అనుగ్రహం ప్రియులారా, తయమ్ముం. తయమ్ముం, నీరు దొరకని పక్షంలో తయమ్ముం చెయ్యవచ్చు. మరియు నీరు ఉన్నప్పటికీ కొన్ని సందర్భాలలో తయమ్ముం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మనిషి అనారోగ్యంగా ఉన్నాడు, చల్లటి నీటిలో వజూ చెయ్యలేడు, వేడి నీటిలోనూ చేయలేడు, అటువంటప్పుడు తయమ్ముం చెయ్యవచ్చు. తయమ్ముం పద్ధతి ఏమిటి? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజరత్ అమ్మార్ రదియల్లాహు తఆలా అన్హు వారికి తెలిపారు. తయమ్ముం చేసే పద్ధతి ఏమిటి అంటే, నీ రెండు చేతులను నేలపై కొట్టు, నీ రెండు చేతులను నేలపై కొట్టు, ఆపై దానిపై ఊదు, ముఖముపై స్పర్శించు, ఆపై చేతులపై స్పర్శించు, అంటే మసహ్ చెయ్యి అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. సహీహుల్ జామిఅలో 3020 నంబర్ హదీస్. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటూ ఉన్నారు, అతయమ్ముమి లిల్ వజ్హి వకఫైన్ వల్ కఫైన్, అంటే రెండు చేతులపై ముఖంపై చేతులను మసహ్ చేయడం, ఇదే తయమ్ముం. తయమ్ముం ఎలాగైతే వజూ కొరకు బదులుగా చేయబడుతుందో, అలాగే తయమ్ముం గుసుల్ కొరకు కూడా బదులుగా చేయబడుతుంది. చూడండి, ఒక వ్యక్తి అనారోగ్యపు స్థితిలో ఉన్నాడు, స్నానము చేస్తే అతడికి హాని కలుగుతుంది, అలాంటి స్థితిలో తయమ్ముం చేయవచ్చు.
ఈరోజు మనం చూస్తున్నాం ఆలిం కాని వారితో అనేక మంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఎవరైతే ధార్మిక పండితులు కారో వారిని ప్రశ్నిస్తూ ఉంటారు, ప్రశ్నలకు జవాబులు వారిని అడుగుతూ ఉంటారు. ప్రియులారా, మీ ధార్మిక ప్రశ్నలు ఉలమాలను అడిగి తెలుసుకోండి. మన దగ్గర ఏమైనా ప్రశ్నలుంటే అవి ధార్మిక పండితులను, ఉలమాలను అడిగి మనము తెలుసుకోవాలి. అంతే తప్ప దాయిలను లేదా ధార్మిక జ్ఞానము లేనటువంటి వారిని అడగరాదు. ప్రియులారా, చూడండి, ఒక యుద్ధము జరిగింది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో. దాని పేరు గజ్వే జాతుస్ సలాసిల్. సుబ్హానల్లాహ్. అందులో ఒక సహాబీకి తలకు గాయమయ్యింది. ఆయన రాత్రి నిద్రావస్థలో ఇహ్తిలాం అయ్యింది. ఆయన ఉదయము తన సహచరులను అడుగుతూ ఉన్నారు, నేను గుసుల్ చెయ్యాలా లేక తయమ్ముం చెయ్యాలా? సుబ్హానల్లాహ్. దానికి సహచరులు ఏమన్నారు? నువ్వు గుసుల్ చెయ్యన్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్ వస్తుంది. వారేమన్నారు? ఫఅమర బిల్ గస్లి ఫగ్తసల ఫమాత. అల్లాహు అక్బర్. ఆయన గుసుల్ చేశారు, చనిపోయారు. فذكر ذلك للنبي صلى الله عليه وسلم فقال ما لهم قتلوه قتلهم الله. అల్లాహు అక్బర్. దైవ ప్రవక్త వారు ఎంత పెద్ద మాట చెప్పారో చూడండి. ముస్తద్రక్ అలా సహీహైన్ లో ఈ హదీస్ ఉంది, 595వ నెంబర్ హదీస్. ఎవరైతే అతడిని చంపారో అల్లాహ్ వారిని నాశనము చేయుగాక అని అన్నారు. అంటే దేని యొక్క జ్ఞానము లేదో దాని యొక్క జవాబు మనం ఇవ్వకూడదు. అందుకే మనకు ఏదైనా ప్రశ్న ఉంటే ఉలమాలను అడిగి తెలుసుకోవాలి. సహాబా వారికి తెలియదు, దాని జ్ఞానము లేదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు అత్తయమ్ముమి తహూరన్ అన్నారు. అతడు తయమ్ముం చేసుకున్నట్లయితే అతడి కొరకు సరిపోయేది అన్నారు. కానీ వారి దగ్గర జ్ఞానము లేనప్పటికీ వారు గుసుల్ చెయ్యాలి తప్పనిసరి అన్నారు. కాబట్టి అతడు ఏమయ్యాడు? చనిపోయాడు. అల్లాహు అక్బర్. కాబట్టి మనలో ప్రతి ఒక్కరము ఇలాంటి ధార్మిక సంబంధించిన ప్రశ్నల నుండి మనము దూరంగా ఉండాలి, ఉలమాలను మాత్రమే అడగాలి. ప్రియులా, అలాగే ఈ శీతాకాలంలో సాక్స్ వాడటం ఇది అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క గొప్ప అనుగ్రహం. ప్రియులారా, మనలో చాలా మంది వివాహాలకు వెళితే లేదా ఏదైనా ఇంటర్వ్యూలకు వెళితే అలాంటి సమయంలో సాక్సులు వేసుకుంటారు. లేదు, ఇమాం అహ్మద్ అంటూ ఉన్నారు 13 సహాబాలతో సాక్స్ పై మసహ్ చేయడం రుజువు అయ్యింది అని అన్నారు. చలికాలంలో మాటికి కాలు కడగాలి అంటే ఇబ్బందిగా ఉంటుంది, మసహ్ చేయవచ్చు. ప్రియులా, దాని పద్ధతి ఏమిటంటే ముందుగా మీరు పూర్తిగా వజూ చేయండి. మీ కాలు ఆరిపోతే వజూ స్థితిలో సాక్స్ వేసుకోండి. ప్రయాణికుడు కాని వ్యక్తి అంటే ఎవరైతే ప్రయాణములో లేడో, ముఖీం అయి ఉన్నాడో అతడికి ఒక రాత్రి ఒక పగలు. సుబ్హానల్లాహ్. అలాగే ఎవరైతే ప్రయాణంలో ఉన్నాడో ప్రయాణికుడో అతడికి 3 రాత్రులు 3 పగలు వరకు సాక్స్ లపై మసహ్ చేయవచ్చు అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. మాషా అల్లాహ్. చూడండి, అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరింపజేయబడిన షరియతులో ఎంత సౌలభ్యం ఉంది, ఎంత సౌలభ్యం ఉంది ప్రియులా. సుబ్హానల్లాహ్. మసహ్ చేసే పద్ధతి ఏమిటి? మన బుద్ధి, మన తెలివితేటలు మసహ్ స్పర్శ పాదాల కింద చెయ్యాలి అంటుంది. కానీ షరియత్ అంటుంది పైన మసహ్ చెయ్యాలి, స్పర్శించాలి. సాక్స్ల గురించి గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటి అంటే దుర్వాసన వచ్చే మాసిపోయిన సాక్సులు వేసుకొని మస్జిదులకు రావటం నుండి మనలో ప్రతి ఒక్కరము జాగ్రత్త పడాలి. సుబ్హానల్లాహ్. చూడండి,
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పచ్చి వెల్లుల్లి ఉల్లిపాయలు తిని మస్జిద్కి రావటం నుండి వారించారు. ఎందుకని? దాని వలన దైవదూతలకు ఇబ్బంది కలుగుతుంది. మస్జిద్లో దైవదూతలు ఉంటారు, ప్రజలుంటారు. మనం చూస్తుంటాం మస్జిద్ బాత్రూమ్లలో చాలా మంది బీడీలు, సిగరెట్లు, గుట్కాలు, పాన్ పరాగులు తిని వచ్చి నమాజులో నిలబడిపోతారు. ప్రియులారా, ఇది మంచి విషయము కాదు. ఈ వింటర్ శీతాకాలంలో వేడిని ఇచ్చే వస్తువులను ఉపయోగించాలి. ప్రియులారా, చల్లటి వస్తువుల ఉపయోగం నుండి దూరంగా ఉండాలి. మనలో ప్రతి ఒక్కరము మన శరీరం గురించి ఎరుగుతాము. ఏది మన శరీరానికి మంచిది, ఏది నష్టము కలిగిస్తుంది. సుబ్హానల్లాహ్. చూడండి, అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా వారు తెలియజేస్తున్నారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమతుల్య ఆహార విధానాన్ని అమ్మ ఆయిషా అంటూ ఉన్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖర్జూరము తినేవారు, దానితో పాటు దోసకాయ తినేవారు. ఎందుకు? ఖర్జూరం వేడి, దోస చలువ కాబట్టి. సుబ్హానల్లాహ్. మనం చూస్తాము కొంతమంది సూపులు తాగేస్తుంటారు, కబాబులు తినేస్తారు, కాఫీలు తాగేస్తారు. సుబ్హానల్లాహ్. తరువాత లూజ్ స్టూల్స్ అవుతాయి, మోషన్స్ అవుతాయి. సుబ్హానల్లాహ్, సుబ్హానల్లాహ్. జాగ్రత్త పడాలి ప్రియులారా. ఎందుకంటే ఈ ఆరోగ్యం ఏదైతే ఉందో ఇది అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహము. అందుకే దైవ ప్రవక్త వారు అంటూ ఉన్నారు, నిఅమతాని మగ్బూనున్ ఫీహిమా కసీరున్ మినన్ నాస్ అస్సిహ్హతు వల్ ఫరాగ్. రెండు అనుగ్రహాలను గురించి ప్రజలు ఏమరుపాటులో ఉన్నారు. ఆ రెండేమిటి? ఒకటి అస్సిహ్హ అంటే ఆరోగ్యం, రెండు ఫుర్సా తీరిక సమయం. ప్రియులారా, ఈ శీతాకాలంలో, ఈ చలికాలంలో మరొక అనుగ్రహం ఏమిటి అంటే పగలు చిన్నవిగా ఉంటాయి, రాత్రి సుదీర్ఘమైనవిగా ఉంటాయి. చూడండి, రాత్రి 8-8:30 మధ్యలో ఇషా అయిపోతుంది. సుబ్హానల్లాహ్. కాసేపటి ముందు మనం విన్నాము 7-7:30 లోపే ఇషా అయిపోయింది. అల్లాహు అక్బర్. నిద్రపోయేందుకు ఎక్కువ సమయం దొరుకుతుంది. ఈ శీతాకాలంలో లాభాలు ఎన్నో ఉన్నాయి. లాభాలు ఉన్నాయి, అలాగే నష్టాలు కూడా ఉన్నాయి ప్రియులారా. ధార్మిక పండితులు అంటూ ఉన్నారు, రాత్రి నిద్రించేందుకు సమయం ఎక్కువ దొరుకుతుంది. వేసవిలో 11 గంటలకు నిద్రపోయి ఉదయం 3-3:30కు నిద్రలేస్తాం. కానీ ప్రియులారా, ఈ నిదుర ఇది కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క చాలా గొప్ప అనుగ్రహం. నిద్ర విలువేంటో తెలియాలి అంటే ఎవరైతే రాత్రి నిద్రపోయే ముందు టాబ్లెట్లు వేసుకుని నిద్రపోతున్నారో, ఆ టాబ్లెట్లు మింగనంత వరకు నిద్ర రాదో వారిని అడగండి. సుబ్హానల్లాహ్. అల్లాహ్ తబారక్ వ తఆలా సూరతుర్ రూమ్ సూర నంబర్ 30 ఆయత్ నంబర్ 23లో అల్లాహ్ అంటున్నారు, అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ వమిన్ ఆయాతిహి మనాముకుం బిల్లైలి వన్నహార్ వబ్తిగాఉకుం మిన్ ఫద్లి. అల్లాహ్ అంటున్నారు, ఇంకా ఆయన శక్తి సూచనలలో రాత్రి వేళ, పగటి పూట మీరు నిద్రపోవటం, మీరు ఆయన కృపను అంటే ఉపాధిని అన్వేషించడం కూడా ఉన్నాయి అని అల్లాహ్ తబారక్ వ తఆలా తెలియజేస్తున్నారు. ప్రియులారా, శీతాకాలపు ఒక లాభము వైద్యులు మరియు పరిశోధకులు అంటూ ఉన్నారు, వేసవిలో మనిషి ఎక్కువగా తినలేడు, చలికాలంలో ఎక్కువగా తింటాడు, తినగలడు. ఎందుకని? చలిని తట్టుకోవడానికి. ప్రియులారా, శరీరం తేలికగా చలికాలంలో మారిపోతుంది. కూరగాయలు, ఆకుకూరలు మనం చూస్తూ ఉంటాము, సాయంత్రం వరకు పాడపోవు. మరియు చలికాలంలో మనిషి తన ఇంటిలో ఎక్కువగా సమయాన్ని గడుపుతాడు, ఇంటి వారి కోసము సమయం ఇస్తాడు. హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు తన కాలపు ఖలీఫా నాయకుడు, బాధ్యత గలవాడు. తన ప్రజలు మరియు తన క్రింద ఉన్న వారి బాధలను కూడా సుబ్హానల్లాహ్ తెలుసుకునే ప్రయత్నము చెయ్యాలి ప్రియులా. వారికి ఊరటను ప్రసాదించే ప్రయత్నము చెయ్యాలి. హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు శీతాకాలము వస్తే, చలికాలము వస్తే తన గవర్నర్లకు లేఖలు వ్రాసేవారు. ప్రజలారా,
శీతాకాలము వచ్చేసింది, మీ శత్రువు కావున సిద్ధంగా ఉండండి. చర్మపు దుస్తులు తీసుకోండి, సాక్సులు వేసుకోండి, జౌరబ్ వేసుకోండి. సాక్సులో జౌరబ్లో ప్రియులారా చిన్న తేడా ఉంది. సాక్స్ ఏదైతే ఉంటుందో అది వస్త్రము, బట్టది అయి ఉంటుంది. జౌరబ్ ఏదైతే ఉంటుందో చర్మముతో చేసినది అయి ఉంటుంది. ప్రియులారా, చర్మముతో చేసిన దానిని జౌరబ్ అంటారు. చలికాలాన్ని ఎదుర్కోండి, లావుపాటి దుస్తులు ధరించండి. ప్రియులారా, డాక్టర్లు సైతము చెప్పనటువంటి చాలా మంచి మాటను ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారు చెప్పారు. ఏమన్నారు? ఫఇన్నల్ బరద అదువ్వున్ సరీఉన్ దుఖూలుహు బഈదున్ ఖురూజుహు. ఏమంటూ ఉన్నారు? ఈ చలి ఎలాంటిది అంటే, ఈ చలి ఎలాంటి శత్రువు అంటే మనిషి శరీరంలో త్వరగా ప్రవేశిస్తుంది, ఆలస్యంగా బయటకు వెళ్తుంది అని అన్నారు. అల్లాహు అక్బర్. మనం చూస్తాము, ఏదైనా నొప్పి చలిలో పట్టుకుంటే ఆ చలికాలం అంతా పోయే వరకు ఉంటుంది. మనం మన శరీరాన్ని కాపాడుకోవాలి ప్రియులా. యువకులు జాగ్రత్త వహించండి అంటే మాకేమవుతుందండి అంట, మాది ఉడుకు రక్తం అంట. దాని ప్రభావం తరువాత ఆలస్యంగా వెలుగులోకి వస్తుంది. అన్నిటికన్నా ఎక్కువగా ఈ చలికి ప్రభావితం అయ్యేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది చిన్న పిల్లలు ప్రియులా. ఎందుకంటే పిల్లలలో డిఫెన్స్ చేసే శక్తి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వారిలో ఎక్కువగా ప్రభావం చూపుతుంది. మనలో చాలా మంది ఏం చేస్తారు, పిల్లలను బయటకు తీసుకువెళ్తారు, పిల్లలు గోల పెడుతున్నారు, అడుగుతున్నారు కదా అని ఐస్ క్రీములు ఇప్పిస్తారు, కూల్ డ్రింక్స్ ఇప్పిస్తారు. ప్రియులారా, దీని నుండి పిల్లలకు దూరంగా ఉంచాలి. స్త్రీలు కూడా సుబ్హానల్లాహ్, స్త్రీలు పిల్లలకు ఏమైనా అయితే వెంటనే ఏం చేస్తారు, డాక్టర్ దగ్గరకు వెళ్ళిపోతారు. మంచిదే, చిన్న జలుబైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు. కానీ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా మంచి చికిత్సా విధానాన్ని మనందరి కొరకు తెలిపి ఉన్నారు ప్రియులారా. అదేమిటి అంటే, జలుబు కొరకు దైవ ప్రవక్త సల్లల్లాహు వారు తేనెను వాడమన్నారు. తేనెను వాడండి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటూ ఉన్నారు, నా సమాజపు స్వస్థత 3 విషయాలలో ఉంది, అందులో ఒకటి తేనె అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అలాగే కలోంజి ప్రియులారా, హబ్బతున్ సౌదా, చావు మరియు ముసలితనము తప్ప సమస్త రోగాలకు చికిత్స అని అన్నాం. అలాగే నల్ల మిరియాలు, ఉప్పు, దీనిని 7 రోజులు ఉపయోగించినట్లయితే ఇన్షా అల్లాహ్ జలుబు తగ్గుతుంది. ప్రియులారా, ముసలి వారి పైన కూడా ఈ చలి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారిపైన చలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నరాలలో రక్తహీనత ఉన్న వారిపైన దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సుబ్హానల్లాహ్, అనేక పరిస్థితులలో చాలా మంది ప్యారలైజ్ కూడా అయిపోతారు, పక్షవాతం కూడా వారిని పట్టుకుంటుంది. సుబ్హానల్లాహ్. ప్రియులారా, స్త్రీలు బట్టలు ఉతుకుంటూ ఉంటారు, అంట్లు గిన్నెలు కడుగుతారు, దీని చేత కూడా చలి ప్రభావం సుబ్హానల్లాహ్ వారికి నష్టాన్ని కలిగిస్తుంది. బాడీ పెయిన్స్, ఒళ్ళు నొప్పులు వస్తే వెంటనే మనం ఏం చేస్తాము, వెంటనే పెయిన్ కిల్లర్ వేస్తాము. ప్రియులారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు ఉత్తమమైన ఉపదేశాన్ని చేశారు. అదేమిటి? ప్రవక్త వారు అంటూ ఉన్నారు, మీలో ఎవరికైతే నొప్పి ఉందో ఆ నొప్పి ఉన్న చోట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, చేయి పెట్టి బిస్మిల్లా 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 అఊదు బిల్లాహి బిఇజ్జతిహి వఖుద్రతిహి మిన్ షర్రి మా అజిదు వఉహాదిరు, ఈ దుఆను చదవమని చెప్పారు. కాబట్టి ఈ దుఆల ద్వారా అల్లాహ్ యొక్క సహాయాన్ని పొందాలి. ప్రియులారా, ఈ చలి దేనినైతే మనం ఎదుర్కోబోతున్నామో ఒక్కసారి ఆలోచించండి. సహాబా రదియల్లాహు తఆలా అన్హుం వారి వద్ద కూడా జర్కిన్లు లేవు, స్వెటర్లు లేవు,
మఫ్లర్లు లేవు మనలాగా, గీజర్లు లేవు. వారు చలిని ఎలా ఎదుర్కొనేవారు? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీవ్రమైన వేడిలో ఎక్కడైతే బద్రు యుద్ధము చేశారో, ఫరజ్ ఉపవాసాలను త్యజించి సుబ్హానల్లాహ్ మక్కా యొక్క ఫతహ్ కొరకు బయలుదేరారో, వెళ్ళారో, అక్కడే తీవ్రమైన చలిలో తన కడుపుపై 2 రాళ్లు కట్టుకొని సహాబా రదియల్లాహు అన్హుం ఒక రాయి కట్టుకొని కందకము తవ్వుతున్నారు. ప్రియుల, మక్కా మదీనా యొక్క చలి సుబ్హానల్లాహ్ భరించలేనటువంటిది. మన అరబ్ దేశాలలో ఎలాంటి తీవ్రమైన చలి ఉంటుంది. అల్లాహు అక్బర్. అల్లాహ్ మనందరినీ రక్షించుగాక. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సహాబా కడుపులు ఖాళీగా ఖందకాన్ని తవ్వుతూ ఉన్నారు. అల్లాహు అక్బర్. హజరత్ జాబిర్ రదియల్లాహు తఆలా అన్హు తన భార్య దగ్గరకు వెళ్ళి అన్నారు, ఇంటిలో ఒక మేకను కోసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మరియు నా స్నేహితులను విందుకు పిలుద్దాము అని ఆయన అన్నారు. సుబ్హానల్లాహ్. వంట అయ్యింది. వంట అయిన పిదప జాబిర్ రదియల్లాహు తఆలా అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్ళి, ప్రవక్త, మాంసము, రొట్టెలు ఆరగించడానికి, భుజించడానికి సిద్ధమయ్యింది అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాల మధ్యలో ప్రకటన చేశారు, జాబిర్ ఇంట అందరికీ విందు అన్నారు. జాబిర్ రదియల్లాహు తఆలా అన్హు, మాంసము, రొట్టెలు నేను వచ్చే వరకు ఎక్కడున్నాయో అక్కడే ఉండనివ్వండి. జాబిర్ ఇంటికి చేరుకున్నారు. రొట్టెలపై దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతిని పెట్టారు. తన చేతులతో రొట్టె మాంసాన్ని కలిపి సహాబా రదియల్లాహు అన్హుం అందరికీ అందించారు. జాబిర్ రదియల్లాహు అన్హు అంటూ ఉన్నారు, మా ఇంటిలోని మాంసము, రొట్టెలు అలానే ఉన్నాయి. సహాబా రదియల్లాహు అన్హుం అందరూ తిన్నారు. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముఅజిజా. ప్రియులా, సుబ్హానల్లాహ్. అలాగే ఈ రోజు మన ఇళ్లలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. గీజర్ ఉంది, హీటర్ ఉంది. సుబ్హానల్లాహ్. ఇవి ఉన్నప్పటికీ 2 రకాతులు ఫజర్ నమాజ్ వరకు లేవలేకపోతే ప్రియులారా, మన విశ్వాసాన్ని మనం ప్రశ్నించుకోవాలి. హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారు అంటూ ఉన్నారు, ప్రజలారా, ఈ శీతాకాలం ఆరాధనలో సమయము వెచ్చించే వారి కోసం పుణ్యాలు మూట కట్టుకునే దినాలు అని అన్నారు. ప్రియులా, హజరత్ అబ్దుల్లా ఇబ్న్ మస్ఊద్ రదియల్లాహు తఆలా అన్హు వారు అనేవారు, ఓ శీతాకాలమా, నీకు స్వాగతము, నువ్వు వస్తావు, మా మధ్య ఆకాశం నుండి శుభాలు అవతరిస్తాయి. దీని రాత్రులు పొడవుగా పెద్దవిగా ఉంటాయి. ఎందుకని? మనిషి నిలబడి తహజ్జుద్ నమాజ్ స్థాపించడానికి. శీతాకాలంలో పగలు చిన్నదిగా ఉంటుంది. ఎందుకని? దాసుడు పగలు ఉపవాసము పెట్టడానికి, అల్లాహ్ సహాయాన్ని పొందటానికి. ప్రియులారా, ఆ యువకులు ఎవరైతే తమ యవ్వనాన్ని అల్లాహ్ అవిధేయతలో గడుపుతారో, సినిమాలలో, పాటలు వినడములో, ఆటలాడటములో, ఫేస్బుక్లలో ప్రేమను సాగించడములో, అటువంటి వారికి యహ్యా ఇబ్నే ముఆజ్ రహిమహుల్లా వారంటూ ఉన్నారు, పొడువాటి ఈ రాత్రులలో మీ పాపాలతో అపరిశుభ్రము చెయ్యకండి. ఎందుకంటే ఇస్లాం పరిశుభ్రమైన ధర్మము అని ఆయన అంటూ ఉన్నారు. ప్రియులారా, అల్లాహ్ తబారక్ వ తఆలా మనందరికీ ఈ శీతాకాలాన్ని ప్రసాదించారు. మన అస్లాఫ్ ఈ శీతాకాలాన్ని ఏ విధంగా సద్వినియోగపరుచుకునేవారు. హసన్ బసరీ రహిమహుల్లా అంటూ ఉన్నారు, బహు మంచి కాలం. ఎక్కడైనా ఆఫర్ ఉంది అంటే మన లూలు మాల్లో, ఫలా మాల్లో, ఒసైన్ మాల్లో ఏం చేస్తాము? ఏ రోజునైతే ప్రత్యేకంగా ఆఫర్లు పెడతామో ఆ రోజును మనం పరుగులు తీస్తాము. సుబ్హానల్లాహ్, సుబ్హానల్లాహ్. ఈ చలికాలము, ఈ శీతాకాలము, ఈ వింటర్ అల్లాహ్ తబారక్ వ తఆలా తరపున ఆరాధన చేసుకోవడం కోసం, ఆరాధన చేసే వారి కోసం మంచి ఆఫర్. ప్రియులారా,
మంచి అవకాశము. ఖియాం, పొడువాటి సుదీర్ఘమైన ఖియాం చెయ్యండి. పాపాలపై అల్లాహ్ ముందు ఏడవండి. యులారా, ఉబైద్ ఇబ్న్ ఉమర్ రహిమహుల్లాహ్ అంటూ ఉన్నారు, ఓ ఖురాన్ చదివే వారలారా, రాత్రి సుదీర్ఘంగా ఉంటుంది, నమాజులలో దానిని గడపండి. పగలు చిన్నగా ఉంటుంది, ఉపవాసము ఉండి దానిని అదృష్టంగా భావించండి అని ఉబైద్ ఇబ్న్ ఉమర్ రహిమహుల్లాహ్ అంటూ ఉన్నారు. ప్రియులారా, ఇబ్న్ రజబ్ హంబలి రహిమహుల్లాహ్ అంటూ ఉన్నారు, ఎలాగైతే పశువు తిని తిని తన శరీరాన్ని పెంచుతుందో, మనము ఈ శీతాకాలంలో మన అంతరాత్మను బలోపేతము చేయాలి అని ఇబ్న్ రజబ్ హంబలి రహిమహుల్లాహ్ అంటూ ఉన్నారు. ప్రియులారా, చివరగా కొన్ని విషయాలను చెప్పి నేను నా మాటను ముగించే ప్రయత్నము చేస్తాను. చలికాలములో మనము అనేక తప్పులు చేస్తూ ఉంటాం, అనేక తప్పులు జరుగుతాయి. అవేమిటి అంటే, ప్రియులారా, రాత్రి 2 గంటలకు నిద్రపోవటం, ఉదయం 11 గంటలకు లేవటం, బద్ధకస్తులుగా చాలా మంది ఇలా చేస్తూ ఉంటారు. ఇది చాలా పెద్ద తప్పిదము. ప్రియులా, చలిని ఎలా ఎదుర్కొంటారు? ఎలా ఎదుర్కోవాలి అంటే, మనలో చాలా మంది బీడీలు తాగి, సిగరెట్లు తాగి, ఈ చలిని భరించడానికి మందు తాగి, లేదు లేదు ప్రియులా, సుబ్హానల్లాహ్, ఆ విశ్వాసపు బలముతో ఏదైతే సహాబా రదియల్లాహు అన్హుం సుబ్హానల్లాహ్ ఈ చలిని ఎదుర్కొన్నారో, అలాగే అదే విశ్వాసముతో మనము ఈ శీతాకాలాన్ని ఆహ్వానించాలి. ఈ శీతాకాలంలో సత్కార్యాలు చేయాలి. అలాగే ప్రియులా, టీ, కాఫీ అత్యధికంగా తాగటం, పరిశోధకులు అంటూ ఉన్నారు, కాఫీ ఎక్కువగా తీసుకోవడం వల్ల హార్ట్ పై చెడు ప్రభావం పడుతుంది అని పరిశోధకులు అంటూ ఉన్నారు. అనేక మంది రాత్రి 2 గంటల నుండి 3 గంటల వరకు, సుబ్హానల్లాహ్, అర్ధరాత్రి 2-3 అవుతూ ఉన్నా ఆన్లైన్ లో ఉంటా. ఇలాంటి ఫోన్ల చెడు వాడకము ఇది మంచిది కాదు ప్రియులారా, ఇది మన వినాశనానికి కారణమవుతుంది. అలాగే రోడ్లపై వణుకుతూ నిద్రపోయే వారిని కూడా పట్టించుకోకపోవటము ఇది చాలా చెడ్డ కార్యము. ప్రియులారా, రోడ్లపై అనేక మంది వణుకుతో ఈ చలిలో నిద్రిస్తూ ఉంటారు. అల్లాహ్ తాలా మనకు స్తోమతను ఇచ్చినట్లయితే వారికి సహాయము చేసే ప్రయత్నం మనం చెయ్యాలి. అలాగే ఫజర్ మరియు ఇషా ఈ చలికాలంలో కష్టమైపోవడం, ఇవి మునాఫిక్, కపట విశ్వాసుల లక్షణాలు. ప్రియులా, అదే నైట్ డ్యూటీ ఉంటే ఏం చేస్తామండి, ఎలాగైనా సరే వెళ్లే ప్రయత్నం చేస్తాం, కానీ ఫజర్ ఇషా మన మీద చాలా బరువు అయిపోతుంది. ఇలా కాకూడదు ప్రియులారా. అలాగే ఈ శీతాకాలంలో ప్రత్యేకించి స్త్రీలు పెట్టలేకపోయిన ఖజా ఉపవాసాలు ఏవైతే రమదాన్ లో వారు పెట్టలేకపోయారో, అనివార్య కారణాల వల్ల వాటిని పూర్తి చేసుకోవడానికి ఇది మంచి సదవకాశం. ఎందుకంటే 10 గంటలు మాత్రమే ఉంటుంది. చలికాలంలో పగలు చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి ఉపవాసాలు పెట్టే ప్రయత్నము చెయ్యాలి. అలాగే ప్రియులారా, ఈ తహజ్జుద్ నమాజ్ ఈ చలికాలంలో అత్యధికంగా తహజ్జుద్ నమాజులు చేసే ప్రయత్నం మనం చెయ్యాలి. అలాగే ప్రియులారా, స్త్రీలు పురుషులు స్నానము చేశాక తమ తలను సరిగా తుడవరు. దీని కారణంగా సైనస్, తలనొప్పి వస్తాయి. దీని నుండి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యం ఉంటేనే ఇస్లాంపై మనం ఆచరణ చెయ్యగలం. ఎలాగైతే ప్రపంచంలో రాత్రి పగలు మారుతాయో, ఎలాగైతే చలికాలము ఎండాకాలం మారుతాయో, అలాగే ఈ ప్రపంచము తరువాత పరలోకము ఉంది, దాని వైపునకు మన పయనం ఉంది, దాని వైపునకు మనం వెళ్లాల్సి ఉంది అన్నది కూడా ఈ శీతాకాలము ఎండాకాలము మనకు గుణపాఠాన్ని ఇస్తూ ఉన్నాయి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు, పరలోకంలో ఎక్కడైతే అగ్ని శిక్ష ఉందో అక్కడే తీవ్రమైన చలి శిక్ష కూడా ఉంటుంది. కాబట్టి మనలో ప్రతి ఒక్కరము దాని నుండి అల్లాహ్ యొక్క శరణు కోరుతూ ఉండాలి. చాలా మంది
ఈ చలికాలంలో అగ్ని కాలుస్తారు, కర్రలతో నిప్పు పెట్టి అలాగే వదిలేస్తారు. అలా చెయ్యకూడదు ప్రియులారా. దాని కారణంగా మనం చూసి ఉన్నాము, అనేక ఇళ్ళు దగ్ధమైపోయాయి, అనేక ఇళ్ళు మంటల్లో కలిసిపోయాయి. స్త్రీలు కూడా నిద్రించే ముందు గ్యాస్ కట్టివేసి పడుకోవాలి. రీసెంట్లీ మనం చూసాము, గీజర్ యొక్క షాక్ తగిలి 2 డాక్టర్లు, భార్య భర్త ఇద్దరు హైదరాబాద్ కు చెందిన డాక్టర్లు గీజర్ యొక్క షాక్ కారణంగా చనిపోయారు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాటి నుండి మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ శీతాకాలము ఏదైతే అల్లాహ్ మన జీవితాలలో తీసుకుని వచ్చాడో దీనికి గాను మనం అల్లాహ్కు కృతజ్ఞత తెలపాలి. అత్యధిక సమయాన్ని అల్లాహ్ యొక్క ఆరాధనలో గడపాలి. తహజ్జుద్ అత్యధికంగా చెయ్యాలి, ఉపవాసాలు అత్యధికంగా పెట్టాలి. అలాగే ఖురాన్ యొక్క పారాయణము ఎక్కువగా చేసే ప్రయత్నం మనం చెయ్యాలి. నేను అల్లాహ్తో దుఆ చేస్తూ ఉన్నాను, ఓ అల్లాహ్, ఓ మా సృష్టికర్త, ఓ మా యజమాని, పాలకుడా, పోషకుడా, ఓ అల్లాహ్, మేము ఇక్కడ ఏవైతే విషయాలు విన్నామో దానిని సరి అయిన విధంగా అర్థము చేసుకునే భాగ్యాన్ని మాలో ప్రతి ఒక్కరికి ప్రసాదించు ఓ అల్లాహ్. అల్లాహ్, మా కొరకు ఎవరైతే ఈ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేశారో అల్లాహ్, మాలో ప్రతి ఒక్కరికి అల్లాహ్ ఇఖ్లాస్ ను ప్రసాదించు అల్లాహ్. అల్లాహ్, మా చెప్పడాన్ని నువ్వు స్వీకరించు అల్లాహ్. అల్లాహ్, వినటాన్ని స్వీకరించు అల్లాహ్. అల్లాహ్, మాలో ప్రతి ఒక్కరిని రియా నుండి, చూపుగోలుతనము నుండి సంరక్షించు అల్లాహ్. అల్లాహ్, మేము చేసిన ప్రతి చిన్న కార్యాన్ని, పెద్ద కార్యాన్ని అల్లాహ్ నువ్వు స్వీకరించు అల్లాహ్. నీవు తప్ప ఎవరు స్వీకరించలేరు ఓ అల్లాహ్. అల్లాహ్, మాలో మా కుటుంబీకులు, మా సన్నిహితులు, మా పెద్దలు ఎవరైతే ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారో అల్లాహ్ వారందరినీ మన్నించు అల్లాహ్. అల్లాహ్, వారి సమాధులలో స్వర్గపు ద్వారాలను తెరచివేయు అల్లాహ్. అల్లాహ్, సమాధి శిక్షల నుండి మమ్మల్ని రక్షించు, నరకపు బాధల నుండి రక్షించు అల్లాహ్. నీ నరక శిక్షను మేము భరించలేము అల్లాహ్. నరక శిక్షల నుండి మమ్మల్ని రక్షించు అల్లాహ్. స్వర్గాన్ని చేరే సత్కర్మలు చేసే భాగ్యాన్ని మాలో ప్రతి ఒక్కరికి ప్రసాదించు. ఆమీన్. వమా తౌఫీఖి ఇల్లా బిల్లాహ్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. వాలేకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. జజాకల్లాహ్ ఖైర్ యా షేఖ్నా హబీబ్. షేక్ అబ్దుల్ గఫూర్ హఫీదుల్లా గారు ఇంతవరకు మీ ముందు శీతాకాలపు ఆదేశాలు అనే అంశంపై ఖురాన్ మరియు హదీస్ వెలుగులలో చాలా విలువైన విషయాలు తెలియజేశారు. అల్లాహ్ తాలా షేక్ గారి జ్ఞానంలో, ఆచరణలో, ఆయుర ఆరోగ్యాలలో శుభాలను ప్రసాదించాలని, ఇలాగే ఇంకా ఎక్కువ ధార్మిక సేవలను షేక్ గారితో తీసుకోవాలని దువా చేస్తున్నాను. ఆమీన్ యా రబ్. షేక్, అంశానికి సంబంధించిన ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం ఇన్షాల్లా. ప్రశ్నలు ధార్మిక పండితులను అడిగితే మంచిదండి. నేను ధార్మిక పండితుడిని కాను. మన గ్రూప్ లో చూడండి, ఎవరైనా ధార్మిక పండితులు ఉంటే వారిని జవాబు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ప్రస్తుతం ఇక్కడైతే లేదండి. ఇన్షాల్లా ఇంతట్లోనే సరిపోతుంది. సరే, అల్హమ్దులిల్లా. షేక్ గారు జజాకల్లాహ్ ఖైర్. అల్హమ్దులిల్లా, ఈ రోజు జూమ్ మరియు యూట్యూబ్లలో జరిగిన ఈ ఆధ్యాత్మిక సభ అల్లాహ్ దయ వల్ల ముగింపుకు వచ్చింది. దీనికి నేను ముందుగా అల్లాహ్ తాలాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తర్వాత షేక్ అబ్దుల్ గఫూర్ హఫీదుల్లా గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చివరిగా జూమ్ లో విచ్చేసిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ దువా చేస్తూ ముగిస్తున్నాను. అల్లాహ్ తాలా మనందరి రాకను స్వీకరించుగాక. రబ్బనా తకబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీం వాతూబ్ అలైనా ఇన్నక అంత తవ్వాబుర్ రహీం. చివరిగా అందరూ సమాప్తపు దువా చదువుకోండి. సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిక అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వాతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.